జిహెచ్ఎంసీ ఆఫీస్ రావాలే ఎక్కాలే జిహెచ్ఎంసీ ఆఫీస్ దికి పోతున్నా దా ఎక్కువ కూసో ఆటో 7 గంటలకి పోవాలి నేను జిహెచ్ఎంసీకే పోతా అంటున్నావు పనుంది కంప్లైంట్ ఏనిక పోతున్నా పార్కింగ్ ఫీజులు బడి ఫీజులు గుంజినట్టే కూస్తురు పార్కింగ్ ఫీజు మీద కంప్లైంట్ ఇచ్చుడేంది మొన్న ఒకసారి ఆటో ఎక్కి బంజారా హిల్స్ లో దావఖానా దొరకపోయిండు ఇప్పుడే వస్తా అని పార్కింగ్ నుంచిపోయిండు తీ పార్కింగ్ పైసలని 50 రూపాయలు వసూలు చేసిరు నా దగ్గర మొన్న మల్టీప్లెక్స్ పోతే కూడా గట్లనే తీసుకురు తీసుకోవద్దని జిహెచ్ఎంసీ చెప్పినప్పుడు మళ్ళీ ఎట్లా తీసుకుంటారు వాళ్ళు వచ్చేమన్నా చెకింగ్ చేస్తారా ఏహే వచ్చినప్పుడు చూసుకుందాం తీ అన్నట్టే తీసుకుంటున్నారు షాపింగ్ మాల్లో కూడా గట్లనే ఉంది ఇప్పుడు పార్కింగ్ ఫీజు 30 రూపాయలు ఉందనుకో నువ్వు 20 రూపాయలు షాపింగ్ చేస్తే ఫీజు ఉంటది ఎక్కువ చేస్తే ఫీజు ఉండదు కదా ఈ రూల్స్ మొత్తం శతకుప్పల పడేసిరు ఎవరు పాటిస్తున్నారు అందుకే కంప్లైంట్ ఇస్తానంటున్నా మొన్ననే సింగిల్ సినిమా టాకీస్లలో పార్కింగ్ ఫీజు తీసుకోవచ్చు అని చెప్పిండ్రు మల్టీప్లెక్స్ లకు కాదు కదా ఇదే సాకును చూపెట్టి టాకీస్లలో ఇగో పార్కింగ్ ఫీజు తీసుకోమన్నదని చెప్పి తీసుకుంటున్నారట ఇదొక పెద్ద దందా అయిపోయింది అట్లయితే మున్సిపల్ ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టు వాళ్ళు ఏం చేయరనే వీళ్ళు పార్కింగ్ దందా చేస్తున్నారేమో నేను పోయి చెప్తా నా ఆటోలోనే ఎక్కించుకొని చూపిస్తా పార్కింగ్ జాగాలలో ఎంత తీసుకుంటున్నారు 30 నుంచి 40 రూపాయలు తీసుకుంటారు కొన్ని జాగాలలో అయితే 50 రూపాయలు తీసుకుంటారు ఇదేందని గట్టిగా అడిగినాం అనుకో ఈడికెళ్ళి బండి తీసాయి ఈడ పార్కింగ్ పెట్టకని అంటారు ఇంత దానికి లీటర్ పెట్రోల్ వేసుకొని పోయొస్తావా పైసలు దండగా చేసుకుంటావా చెప్పు అంతా టైం వేస్ట్ పని బంద్ పెట్టుకొని ఆడదాకా పోవాలా ఛార్జీలు పెట్టుకోవాలి పోవాలా అని అనుకుంటే వాళ్ళు ఇట్లనే వసూలు చేస్తారు నువ్వు పోయి చెప్పంగానే ఆఫీసర్లు ఆగమేఘాల మీద ఉరికొచ్చి ఫైన్లు వేస్తారా ఏంది వెయ్యాలి లేకుంటే పోయేది అవ్వాలనుకుంటున్నావు రాజుగాడు ఆఫీసర్లు యాక్షన్ తీసుకోకుండా ఎంబటే ధర్నా చేస్తాం ఎవరు పోయినా అంతే చేస్తాము చూస్తాము దరఖాస్తు ఇచ్చివో అని అంటారు అయితే జిహెచ్ఎంసీ ఆఫీస్ ముంగట 100 ఆటోలతో నిరసన చేస్తాం అరే కొన్ని షాపింగ్ మాల్లకు పార్కింగ్ జాగానే లేదు పార్కింగ్ జాగా లేకున్నా కూడా టౌన్ ప్లానింగ్ వాళ్ళు పర్మిషన్ ఇయ్యరు కదా బిల్డింగ్ కు పట్నంలో ఇసొంటి జాగాలు బొచ్చడు ఉన్నాయి వాళ్ళు పర్మిషన్ ఇస్తారు ఇల్లు కడతారు పార్కింగ్ జాగా లేదని రోడ్ మీద పెడితే ఫైన్లు వేస్తారు కొన్ని మెట్రో స్టేషన్ల కాడ కూడా ఇట్లనే ఉంటది పరిస్థితి పార్కింగ్ జాగాలు ఉండయి అందుకే మున్సిపల్ ఆఫీసర్లు చెప్పడానికి పోతున్నా యాక్షన్ తీసుకోకుంటే అప్పుడు ఉంటది కథ ఇక 100 ఆటోలతో డైరెక్ట్ ముట్టడిచ్చుడే ధర్నాలు రాస్తారోకలు అన్ని అవుతాయి అప్పుడు ఈ సొంటి కంప్లైంట్లు బొచ్చెడు మంది ఇచ్చే ఉంటారు అయినా నేను కూడా ఇస్తా అని మా రాజు పోతుండు ఇది అయ్యే పనే నానుల్లా